హలో గైస్, ఈ వీడియోలో మనం టాప్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి యాక్చువల్గా మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఐదర్ ఇన్ బీబీఏలో కానీ లేదంటే బీకామ్లో కానీ లేదంటే బీటెక్ అయిన తర్వాత కానీ చాలామంది మాస్టర్స్ చేయాలనుకుంటారు, సో ఎంబీఏ చేయాలనుకుంటారు. సో ద బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను అనమాట. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కనుక మీరు రాసినట్లయితే యూ విల్ గెట్ బెటర్ కాలేజ్. ఓకే, సో మంచి ప్యాకేజెస్ అంటే ఉన్న కాలేజెస్ అనమాట, ఇవి మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్. ఎట్ ద సేమ్ టైం మంచి నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకుంటారు. సో ఆ టాప్ కాలేజెస్లో సీట్ రావాలంటే టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. సో అసలు ఏమేమి ఉంటుంది, సిలబస్ ఏమేమి ఉంటుంది, అండ్ సో మార్క్స్ వెయిటేజ్ ఏంటి, సో ఎన్ని మార్క్స్ రావాలి బేసిక్గా, అండ్ వన్ మోర్ థింగ్ ఫీజ్ ఏంటి. సో ఎవ్రీథింగ్ మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం గైస్. సో నేను మీకు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఫర్దర్గా వెళ్తే క్యాట్ ఎగ్జామ్, ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాట్ ఎగ్జామ్ గైస్. సో మనకి క్యాట్ ఎగ్జామ్లో అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనమాట ఇది. ఎంబీఏ ఎంట్రన్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది క్యాట్ ఎగ్జామ్. సో ఎందుకంటే ఐఏఎమ్స్ మనకు తెలుసు కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనేటి ఐఏఎమ్స్ మొత్తం ఈ క్యాట్ ఎగ్జామ్ స్కోర్ని కన్సిడర్ చేస్తాయి అనమాట. సో మీరు కనుక క్యాట్ ఎగ్జామ్ రాసినట్లయితే ఐఏఎమ్స్లో ఐఏఎం అహ్మదాబాద్ కానీ, ఐఏఎం ఇందోర్ కానీ, ఐఏఎం బెంగళూరు, సో ఇలాంటి మంచి ఐఏఎమ్స్లో మీరు ప్లేస్ అవుతారనమాట. సో మీకు మంచి ర్యాంక్ మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి. యూ విల్ గెట్ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, అరౌండ్ 30 lakhs 40 lakhs ప్రయాణం అలాంటి ప్యాకేజెస్ వస్తాయి. సో మీరేంటంటే బీబీఏ చేసిన వాళ్ళు ఉంటే ఎంబీఏ చేయడం చాలా ఈజీ, ఈజీ ఇన్ ద సెన్స్ మీరు ఎంబీఏ చేయడం ఫర్దర్గా మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ బీబీఏ, బీకామ్ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఈ ఎంబీఏ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్స్, అంటే ఇప్పుడు ఈ ఇయర్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉందంటే ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది గైస్, ఆగస్ట్ సెకండ్ వీక్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అని. సో నెక్స్ట్ ఇంకా పర్టికులర్గా డేట్స్ అయితే రాలేదు, ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి నవంబర్లో ఉంటుంది అనమాట. నవంబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. లాస్ట్ వీక్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 2300 గైస్. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అండ్ జనరల్ కేటగిరీస్ లైక్ ఓబీసీ వాళ్ళకైతే 2300 ఫీజు ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. సో అదర్ స్టూడెంట్స్ లైక్ ఎస్టీ ఎస్సీ అండ్ గర్ల్స్ వాళ్ళు ఎస్టీ మేల్స్ అండ్ ఫీమేల్స్ వాళ్ళకేమో 1500 ఉంటుంది గైస్. ఓకే, సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే క్యాట్ ఎగ్జామ్ డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో ఏంటంటే మీకు పర్సంటైల్ బేస్ మీద మంచి కాలేజ్ వస్తే వస్తుండొచ్చు, సో రిజర్వేషన్ బేస్ చేసుకొని అన్ని మ్యాటర్ చేస్తాయి కదా. సో ఫర్దర్గా ఏంటంటే క్యాట్లో వచ్చేసి మనకి 3 sections అనమాట, వర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, ఇది ఇంగ్లీష్ గైస్. ఓకే, సో ఈ వర్బల్ అబిలిటీ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకి 24 questions వస్తాయి అనమాట. సో దీనికి వచ్చేసి 72 marks వెయిటేజ్, అంటే ఒక క్వశ్చన్కి 3 marks అనమాట. ఓకేనా, ఇక్కడ ఉంది కదా, ఒక క్వశ్చన్కి 3 marks అనమాట. సో అండ్ మనం ఒకవేళ ఒక ఆన్సర్ రాంగ్ పెట్టినాం అనుకోండి, -1 marks అనేవి వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం రైట్ పెట్టిన దానికి 3 marks వస్తాయి, రాంగ్ పెట్టిన దానికి -1 marks అయిపోతాయి అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఒకటి రైట్ ఒకటి రాంగ్ పెట్టినాం అనుకోండి, 3 - 1 2 marks వచ్చినట్టు అనమాట. సో అట్లా జాగ్రత్తగా రాంగ్ అయితే తెలియకపోతే ఆన్సర్ చేయొద్దు, తెలిసిన వాటికి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి DILR. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్. సో రీజనింగ్ పార్ట్లో మనకి 20 questions ఉంటాయి గైస్. సో దీంట్లో ఏంటంటే 60 marks పేపర్ అనమాట ఇది. సో ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 3 marks. ఓకే, సో 20 questions అటెంప్ట్ చేస్తే 60 marks. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏంటంటే గైస్ మనకి ఈ 22 questions అనమాట, 66 marks. ఓకే, సో ఓవరాల్గా ఈ 3 sections ఉంటాయి, ఇందులో జిఎస్ అనేది ఉండదు మనకి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మంచి స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు క్యాట్ ఎగ్జామ్ ఇవ్వడం ఇస్ ద బెటర్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఏంటంటే 40 minutes టైం అనమాట ఈచ్ సెక్షన్కి. సో ఈచ్ సెక్షనల్ వైజ్గా ఉంటుంది అనమాట. ఇందులో మనకి 40 minutes అయిపోయిందంటే ఇంకో సెక్షన్కి వెళ్ళడం ఉంటుంది, అది వేరే ఎగ్జామ్ ఏంటంటే ఈచ్ సెక్షన్ క్యారీస్ 40 minutes.
ఒక సెక్షన్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకో సెక్షన్కి 40 minutes టైం ఇస్తారు. మళ్ళీ 41 minutes అంటే నెక్స్ట్ 1 minute కూడా మళ్ళీ ఆ సెక్షన్లో ఉండడానికి ఛాన్స్ లేదు. అంటే ఇంగ్లీష్లో కానీ రీజనింగ్లో కానీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ ఈ సెక్షన్ 40 minutes ఓన్లీ. ఓకే, సో సెక్షనల్ టైం అనేది ఉంటుంది అనమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ మినిమం 50% మినిమం పాస్ మార్క్స్ ఉండాలన్నమాట. సో వీళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ కానీ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, సో పాస్ అయిన స్టూడెంట్స్, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కూడా 50% మార్క్స్ అయితే ఉండాలి వీళ్ళకి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి జాట్ ఎగ్జామ్ గైస్. సో జాట్ ఎగ్జామ్ ఇస్ ద ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనమాట. సో ఇది లైక్ ఎట్లా అంటే జస్ట్ ఏ మినిట్. సో గైస్ ఇప్పుడు ఈ జాట్ ఎగ్జామ్ అనేది ఎవరు రాస్తారంటే ఎవరైతే బీకామ్ ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా మనకి జాట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. సో బీటెక్ వాళ్ళు కూడా రాస్తారు. మీకు కానీ ఇంట్రెస్ట్ అంటే ఎంబీఏ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సెకండ్ క్యాట్ తర్వాత జాట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో దీని క్వాలిఫికేషన్స్ చూద్దాం గైస్. మనకి ఇది 2025. ఓకే, ఇది ఇప్పుడు 2024లో అప్లై చేసుకుంటే 2025లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఎప్పుడంటే జూలైలో స్టార్ట్ అవుతాయి గైస్. జూలై 15కి రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి ఉన్నాయన్నమాట, స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే నవంబర్ దాకా ఉంటుంది గైస్. నవంబర్ 30 వరకు మనకి లాస్ట్ డేట్ అనేవి ఉన్నాయన్నమాట జాట్ ఎగ్జామ్కి. సో ఎగ్జామ్ అయితే 2025లోనే ఉంటుంది. అది ఎగ్జామ్ డేట్స్ కూడా ఉన్నాయి కదా, January 5కి మనకి జాట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. సో అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది ఇది ఏంటంటే December 20, 2024. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాట్ ఎగ్జామ్ కూడా అప్లై చేయండి. క్యాట్ కంటే కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, సో జాట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 22,000 గైస్. ఓకే, సో దాని ఫీజు కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంది. క్యాట్ ఎగ్జామ్ జాట్ ఎగ్జామ్ కూడా 22,000. సో మీరు 22 కాదు 2,200. ఓకే, సో మీరు కనుక వెల్ ప్రిపేర్డ్ అని అనిపిస్తే మీరు తప్పకుండా ఎగ్జామ్ రాయండి. అండ్ ఇందులో వచ్చేసి గైస్ మనకి ఎట్లా ఉంటుంది అంటే టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. సో మనకి ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి 5 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, 5 సెక్షన్స్ ఏంటి అంటే వర్బల్ ఎబిలిటీ బేస్ చేసుకొని అంటే ఇంగ్లీష్ బేస్ చేసుకొని 26 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్ అండ్ డిసిజన్ మేకింగ్ వచ్చేసి 22 క్వశ్చన్స్ అనమాట. రీజనింగ్ పార్ట్లో మనకి 22 క్వశ్చన్స్. సో మోస్ట్లీ మనకి రావాల్సింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ గైస్. మనం ఇప్పుడు ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అంటే ఇంగ్లీష్ అనేది మోస్ట్ కామన్ అండ్ హెవీ వెయిటేజ్ సబ్జెక్ట్. ఓకేనా, ఇంగ్లీష్ అనేది బాగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇందులో వచ్చేసి 28 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సో ఇంగ్లీష్ ఎవరైతే ఆ క్వాంట్స్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట స్కోరింగ్ చేసుకోనికి. అండ్ దే విల్ గెట్ సెలెక్టెడ్. అంటే మోస్ట్లీ ఇందులో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ సెలెక్షన్ అనేది ఉంటుంది గైస్. అండ్ రీజనింగ్ కూడా మంచిగా చేయాలి. అండ్ జనరల్ నాలెడ్జ్ ఎట్లా అంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట. జనరల్ నాలెడ్జ్ ఈజ్ ఎన్ ఓషన్, రైట్? సో క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వస్తాయి ఏంటి అనేది మనకు తెలీదు. సో మోస్ట్లీ ఇక్కడ చాలా తక్కువ అంటే స్కోరింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ మూడు లైక్ వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ కాంట్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అనలిటికల్ ఎస్సే రైటింగ్. సో ఒక ఎస్సే రైటింగ్ అనేది ఉంటుంది అనమాట. అదొక క్వశ్చన్ ఇస్తారు. సో దాన్ని అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే 175 minutes గైస్. ఓకే, దీని టైం ఇచ్చేసి 175 minutes, 3 సెక్షన్స్. సో దీనికి సెక్షనల్ టైమర్ అయితే ఏం లేదు. ఏంటంటే మనకి 175 minutes ఉంటాయి. సో మనం ఏ సెక్షన్కి ఎంత టైం ఇచ్చినా అది మన ఇష్టం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 5 minutesకి మాక్ కీబోర్డ్ టెస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే మాక్ కీబోర్డ్ టెస్టింగ్. ఓకే, కీబోర్డ్ అంటే టైపింగ్ స్పీడ్ అలాంటివి టెస్ట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 30 minutes వచ్చేసి జీకే అండ్ ఎస్సే రైటింగ్. ఓకే, జీకే అండ్ ఎస్సే రైటింగ్. సో ఈ 30 minutes జీకే ఎస్సే రైటింగ్ వాటిని బేస్ చేసుకొని 30 minutes అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవ్రీ రైట్ ఆన్సర్కి 1 mark గైస్. ఓకే, రాంగ్ ఆన్సర్కి 0.25. ఓకే, 1/4 నెగిటివ్ మార్కింగ్. అండ్ -1 వచ్చేసి ఏవైతే మనం ఇప్పుడు సపోజ్ ఏ క్వశ్చన్స్ తెలుస్తలేవు అని ఒక 8 క్వశ్చన్లు మనం వదిలేసినాం అనుకోండి, అలాంటి అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి -1 mark అనేది డిడక్ట్ అవుతుంది. ఓకేనా, సో 50% ఈజ్ నాట్ రిక్వైర్డ్ గైస్. గ్రాడ్యుయేషన్ ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్లో 50% లేకపోతే కనుక
మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. క్యాట్కి అయితే మినిమం 50% వాళ్ళు అడుగుతున్నారు. సో ఇందులో అవసరం లేదు గైస్. ఓకే, సో గ్రాడ్యుయేషన్లో 50% అనేది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఎన్మాట్ ఎగ్జామ్. సో విచ్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ ఎంబీఏ. మంచి కాలేజెస్లో టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే ఎన్మాట్ ఎగ్జామ్ అనేది రాయండి. సో దీనికి వచ్చేసి టైమర్ వచ్చేసి 120 minutes అంటే 2 hours ఉంటుంది గైస్. సో లాంగ్వేజ్ స్కిల్స్, క్వాంటిటేటివ్, ఓకే, క్వాంట్స్ అండ్ లాజికల్ రీజనింగ్. సో ఇందులో మనకి 3 సెక్షన్స్ సేమ్ లైక్ క్యాట్ అనమాట. క్యాట్ సిలబస్ దీనికి కూడా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 108 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. ఓకే, సో 108 క్వశ్చన్స్ ఇంగ్లీష్, ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దీని ఫీజు వచ్చేసి 2800, కాస్త ఎక్కువనే ఉంది. సో మీరు కనుక ప్రిపేర్డ్ అయి ఉంటే క్యాట్ ఎగ్జామ్తో పాటు దీనికి ఎన్మాట్ కూడా అప్లై చేయండి. సో లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో వచ్చేసి 36 క్వశ్చన్స్ గైస్, 36 క్వశ్చన్స్ వస్తాయి. సో 28 minutes అనమాట. ఇంగ్లీష్కి టైం తక్కువ ఉంది, క్వశ్చన్స్ 36 క్వశ్చన్స్. అండ్ లాజికల్ రీజనింగ్ 36 క్వశ్చన్స్, 40 minutes టైము, సెక్షనల్ టైం ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 36 క్వశ్చన్స్ అండ్ 52 minutes. ఓకే, సో ఓవరాల్గా 108 క్వశ్చన్స్. సో 1 mark అనమాట. సో ఎవ్రీ రైట్ ఆన్సర్కి 1 mark అండ్ నో నెగిటివ్ మార్కింగ్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ దీంట్లో నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మనం అన్ని క్వశ్చన్స్, తెలియని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తే బై లక్లో మనకి తలిగితే మన స్కోర్ పెరుగుతుంది. ఓకే, సో నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం అనేది మనకి అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఒకవేళ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే కూడా ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో దీని ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్-డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది గైస్. ఈ నెక్స్ట్ 3-4 monthsలో ఎగ్జామ్స్ జరుగుతాయి. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్నాప్ అంటే మనం యూజ్ చేసే స్నాప్ కాదు, జస్ట్ ఇది స్నాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, SNAP 2024. ఓకే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏందో ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ అన్ని క్యాట్ అయినా నెక్స్ట్ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏదైనా జాట్ అయినా ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లైక్ అప్పటి వరకు కొంచెం ఈజీ అవుతుంది, లేదంటే ఎగ్జామ్స్ మూమెంట్లో చదువుతుంటే అర్థం కాదు. అండ్ కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. సో గ్రాడ్యుయేట్స్ మినిమం 50% అయితే పాస్ అయ్యి ఉండాలి స్నాప్కి. ఓకే, సో జనరల్ కేటగిరీ వాళ్ళు 45% ఏంటంటే SC/ST వాళ్ళు 45%లో ఉండాలన్నమాట. ది ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఆన్ 3 days. ఓకే, డిసెంబర్లో జరుగుతుంది అంటున్నారు ఎగ్జామ్. ఇది 3 days జరుగుతుందంట. సో డిసెంబర్లో 2020 అంటే లైక్ ఎగ్జామ్ కూడా డిసెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్స్ ఏంటి, ఇంగ్లీష్. ఓకే, దీంట్లో కూడా ఇంగ్లీష్ కామన్, క్వాంట్స్ ఒకటి కామన్ అండ్ అనలిటికల్ లాజికల్ రీజనింగ్ ఒకటి. సో గైస్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్స్ రాసినా కానీ కామన్ సిలబస్ ఏంటంటే ఇంగ్లీష్, క్వాంట్స్ అండ్ అనలిటికల్ రీజనింగ్. ఓకే, లాజికల్ రీజనింగ్. సో ఇవైతే జనరల్ సబ్జెక్ట్స్ అనమాట. సో మీరు ఒకవేళ వీటిలో కనుక మంచి అండర్స్టాండింగ్ ఉంటే మీరు తప్పకుండా ఈ అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేసుకోండి. ఏ ఎగ్జామ్స్లోనైనా టాప్ మార్క్స్ వచ్చినప్పుడు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని ఫీజు వచ్చేసి 1950 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 1000 rupees ఫర్ SC and ST. అంటే రిజర్వ్డ్ కేటగిరీస్కి ఏమో 1000 rupees ఉంటుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇంతే గైస్ మనకి టాప్ 4 ఎగ్జామ్స్ ఇవి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కానీ సిలబస్ గురించి కానీ ఇంకేదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేను మీకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బై బై.